సినిమా అనేది ఓ బిజినెస్, ఎంటర్టైన్మెంట్ బేస్. ప్రేక్షకుల్ని మెప్పించేందుకు స్టోరీలో లవ్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్ ఇలా ఎన్నో మలుపులు తిప్పుతారు. అవసరమైతే గ్రాఫిక్స్తో ఊహాలోకాన్ని కూడా సృష్టిస్తారు. అవన్నీ కల్పితాలే. సినిమాల్లోలా రియల్ లైఫ్లో జరగడం అరుదే, కానీ ఆ ఊర్లో అదే జరిగింది. సిల్వర్ స్క్రీన్ సీన్ కళ్ల ముందు కనిపించింది. ఏ క్షణాన ఏమవుతుందోననే టెన్షన్ కలిగించింది. ఓ ప్రేమ కథ చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ థ్రిల్లరే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మనం మనుషులం. 4 మాటలు కలిస్తే చాలు పరిచయం అయిపోతాం. అన్నా భయ్యా అంటూ వరుసలు కలిపేసుకుంటాం. చనువు ఇంకాస్త పెరిగితే బంధం బలపడుతుంది. అది అనుబంధాలకు దారితీస్తుంది. అలాంటి ఓ పరిచయం చాలా దూరం వెళ్ళింది. ఫలితం ఏమైంది? పచ్చని పొలాలతో కనిపించే ఈ ఊరు ప్రశాంతతకు మారుపేరు. గ్రామస్తులంతా స్నేహంగా ఐకమత్యంగా ఉంటారు. ఉత్తరాఖండ్లోని బగూలియా గ్రామం ఇది. ఇక్కడ ఓ రోజు ఇతను అజయ్ కుమార్. ఉత్తరప్రదేశ్లోని కుంద్రా గ్రామానికి చెందినవాడు. బారుల్ న్యూ సిటీలోని ఓ ప్రముఖ బిస్కెట్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేసే కిషన్ లాల్ తో పరిచయం కుదిరింది. కిషన్ బారుల్ న్యూ సిటీలోనే ఉండేవాడు. అజయ్ అతన్ని భయ్యా అని పిలిచేవాడు. తక్కువ సమయంలోనే ఇద్దరు క్లోజ్ అయ్యారు. అప్పుడప్పుడు అజయ్ కిషన్ ఇంటికి వెళ్లేవాడు. ఈమె చంద్రవతి, కిషన్ భార్య. చంద్రవతి కూడా అజయ్ ను భర్తకు స్నేహితుడిలా కాకుండా తమ్ముడిలా, తనకు మరిదిలా భావించేది. అజయ్ కూడా వదిన అనేవాడు. అలా ముగ్గురు సరదాగా ఉండేవాళ్లు. ఓ రోజు అజయ్కి యాక్సిడెంట్ అయింది.
చెయ్యి బెణికింది. నరాలు బిగుసుకుపోయాయి. డాక్టర్ కట్టుకట్టి ట్రీట్మెంట్ చేశాడు. పది రోజులైనా చెయ్యికి నయం కాలేదు. వేళ్లు సరిగా పనిచేయక ఇబ్బంది పడుతూ తన రూంలోనే ఉండిపోయాడు. ఓ రోజు కిషన్, చంద్రవతి అజయ్ను పలకరించడానికి అతని రూంకు వెళ్లారు. అజయ్ చెయ్యి చూసిన చంద్రవతి, ఓ రోజు మా ఊళ్ళో నాటు వైద్యుడికి చూపిస్తే 10 రోజుల్లో సెట్ చేస్తాడు తెలుసా అందే. ఆ మాట విన్న అజయ్కి కాస్త ఉత్సాహం వచ్చింది. కిషన్ కూడా అవునా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ నాటు వైద్యుడికి గొప్పలు చెబుతూ, మీ తమ్ముడు చేయి బాగవ్వాలంటే మీరు పర్మిషన్ ఇవ్వండి చాలు, నేనే తీసుకెళ్లి నయం చేయిస్తాను అందే. కిషన్ మంచి మనసున్నవాడు. అజయ్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతడు బాధపడుతూ ఉండడం చూడలేక సరే అన్నాడు. చంద్రవతి అజయ్ని వెంట పెట్టుకుని పుట్టింటికి బయలుదేరింది. ఇది చంద్రవతి పుట్టిల్లు. ఇక్కడ ఆమె తల్లి, చెల్లి ఉంటారు. వ్యవసాయం చేస్తారు. అమ్మకు, చెల్లికి అజయ్ని పరిచయం చేసింది. ఈమె రాధ, చంద్రవతి చెల్లెలు. వచ్చి రాగానే అజయ్ని ఫ్రెష్ రెడీగా ఉండు, డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకుని వస్తాను అని వీధిలోకి వెళ్లిపోయింది చంద్రవతి. డాక్టర్ దగ్గరికి వెళితే చెయ్యి బాగవుతుందన్న ఆనందంతో చకచకా రెడీ అయ్యాడు అజయ్. చంద్రవతి కోసం ఎదురు చూడసాగాడు. అటు ఇంట్లో ఒంటరిగా ఉన్న కిషన్ మదిలో భారీ ఆలోచనలు. ఆడపిల్ల కదా, పుట్టింటి బెంగ ఉంటుందని అడిగినప్పుడల్లా ఆమెను పంపించేవాడు. అది ఎప్పుడు ఉండేదే. ఆమె తోడు లేకపోతే అదోలా ఉండేది కిషన్ కి. ఆమెనే తలుచుకునేవాడు. ఇటు చంద్రవతి వస్తే హాస్పిటల్కి వెళ్లాలని అజయ్, అటు ప్రేమతో భార్యను తలుచుకుంటున్న కిషన్, ఇద్దరూ ఆమె గురించి ఆలోచిస్తున్నారు. డాక్టర్ కోసం వెళ్లిన చంద్రవతికి ఏమైంది? అజయ్కు తెలిసిన